2025 ఐపీఎల్ ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో ఆర్సీబీ ఎట్టకేలకు హోమ్ గ్రౌండ్లో రాజస్థాన్పై 11 పరుగుల తేడాతో గెలిచింది. రాజస్థాన్ మ్యాచ్లో గెలిచే స్టేజ్ దాకా వచ్చిన ఆర్సీబీ బౌలర్స్ మాత్రం చివర్లో సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. దీంతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో గెలిచింది. మొదట రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ ఓపెనర్స్ మొదటి వికెట్కు 61 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. పిల్సాల్ట్ 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో వికెట్కు పడికల్, కోహ్లీ కలిసి 95 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. కోహ్లీ 70, పడికల్ 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కెప్టెన్ పతిదార్ 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. చివర్లో జితేష్ శర్మ 20, టిమ్ డేవిడ్ 23 పరుగులు చేశారు. దీంతో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలింగ్ లో సందీప్ శర్మ 2 వికెట్లు, ఆర్చర్ అసరంగా 1 వికెట్ తీశారు. 206 పరుగుల టార్గెట్ ను చేసి చేయడానికి వచ్చిన రాజస్థాన్ ఓపెనర్స్ మొదటి వికెట్ కి 52 పరుగుల పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు. వైభవ్ సూర్యవంశీ 16, జైస్వాల్ 49 పరుగులు చేసి అవుట్ అయ్యారు. రాజస్థాన్ మొదటి 10 ఓవర్ల ఆటను చూస్తే ఈజీగా మ్యాచ్ ను గెలిచేస్తుంది అనుకున్న నెక్స్ట్ 10 ఓవర్లో మాత్రం ఆర్సీబీ సూపర్ కంబ్యాక్ ఇచ్చింది. రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ ఫినిషర్స్ మరోసారి విఫలమయ్యారు. నితీష్ రాణా 28, రియాన్ పరాగ్ 22, ధ్రువ్ జురెల్ 47, హెట్మేర్ 11, శుభం దూబే 12, అసరంగా 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. దీంతో రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే అజిల్ వుడ్ 4 వికెట్లు, కృణాల్ పాండ్యా 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ 1 వికెట్ తీశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.